ఒక్కసారి మీరు కూడా మీ గుండెలు మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. నీ చచ్చిపోతే ఎవరు రాగలరు? అసలు ఎవరైనా వస్తారా? నీ భార్య రావటం వేరు, నీ పిల్లలు రావటం వేరు, ఎందుకంటే వాళ్ళకు సంపాదించి పెట్టావు గనక. కానీ నీ భార్య, నీ పిల్లలు కాకుండా ఆత్మీయులు అన్నవారు ఎవరైనా ఉన్నారా నీకు? నువ్వు చనిపోతే బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దుఃఖించే వాళ్ళు ఉన్నారా? విచారించే వాళ్ళు ఉన్నారా? అయ్యో అనేవాళ్ళు ఉన్నారా? వచ్చి చూసి పరామర్శించేవారు ఉన్నారా? పలకరించేవారు ఉన్నారా? లేదు అని అనుకుంటే మాత్రం నీ బ్రతుకు బాగోలేదని నీకు అర్థం కావాలి. బ్రతుకు బాగోలేదు. పెద్దలు కూడా మంచి మాట అన్నారండి. నలుగురు రాళ్ళు కాదురా వెనకేసుకోవాలి సంపాదించుకోవాల్సింది, నలుగురు మనుషులు సంపాదించుకొని రా అన్నారు. నలుగురు మనుషులు నువ్వు చేస్తే నన్ను తీసుకొని వెళ్ళి సమాధి చేయని నలుగురు కావాలి కదా. కానీ వాళ్ళు రావాలి అని అంటే నువ్వు ఎలాంటి వాడవై ఉండాలి? అయ్యా, నీకెంతుందో కాదు, ఏముందో వద్దు, నీ కొలవేందో మాకు అసలు వద్దు, నువ్వేం చదువుకున్నావో వద్దు, నీ బ్రతుకేందో ఒక్కసారి ఆలోచించుకో. నీ బ్రతుకు ముఖ్యం. నీ చావు వరకు, ఒకవేళ చావే నిన్ను పలకరిస్తే, నువ్వు చనిపోతే ఒక్కసారి ఊహించుకో. వచ్చేవాళ్ళు ఉన్నారా? తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారా? కన్నీళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారా? నువ్వు పోతే నీ కుటుంబాన్ని ఓదార్చే వాళ్ళు ఉన్నారా? పలకరించే వాళ్ళు ఉన్నారా? ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఇవి ఏవి లేకపోతే ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం? ఎన్నుంటే ఏం సుఖం?